వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరించి అతిపెద్ద పరిశ్రమగా 40,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం వలన సింగరేణి తీవ్రమైన ఆర్థిక దోపిడీకి గురవుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సింగరేణి టెండర్లలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ నాయకులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఐడి శ్రీనివాస్, మాదాసి రామూర్తి ఆధ్వర్యంలో వకీల్పల్లి ఘని అండ్ జీఎం కార్యాలయం ఎదుట కార్మికులచే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్జీ2 జీఎం బండి వెంకటయ్యకు వకీల్పల్లి ఘని మేనేజర్ రవి కిరణ్ కి మెమోరాండం అందజేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నివారించాలని, సైట్ విజిట్ ద్వారా కేటాయించిన సింగరేణి కాంట్రాక్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణికి ప్రభుత్వం నుండి రావాల్సిన 50,000 కోట్లను వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కబంధాస్తాల నుంచి కాంగ్రెస్ కబంధాస్తాల నుంచి కాంగ్రెస్ కబంధాస్తాల నుంచి కాంగ్రెస్ కబంధాస్తాల నుంచి సింగరేణి బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాల్సిన సింగరేణి బకాయిలను వెంటనే. సింగరేణిలో ఏం జరుగుతా ఉన్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి పైన గుత్తాధిపత్యం అయితేంది, పెత్తనం అయితేంది, ఆర్థికంగా దివాలా తీసేటువంటి విధానాలు అయితేంది, పిప్పి పీల్చి చేస్తున్నటువంటి విధానం అయితేంది, నష్టాల్లోకి నెట్టిపోయే విషయాలు అయితేంది, 50,000 కోట్ల బకాయిలను కూడా వసూలు చేయలేకపోవడం అయితేంది, దానిపైన వచ్చేటువంటి వడ్డీ సంవత్సరానికి 4,000 కోట్లు విషయం నష్టపోతున్నటువంటిది అయితేంది, పక్కన పెట్టినటువంటి లాభాల వాటలో 6,000 కోట్లకు సంబంధించినటువంటి విషయాలను పైన చెప్పకపోవడం అయితేంది, ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి కూడా సింగరేణి డబ్బుల్నే వాడుకుంటున్నటువంటి విధానం అయితేంది, మెస్సీ వచ్చినటువంటి సందర్భంగా 10 కోట్లు అయితేంది, పాఠశాల కోసం 147 కోట్లు అయితేంది, రామగుండంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రతి కార్యక్రమానికి అయితేంది, చెట్లు నాటడానికి, వీధి లైట్లకు, సమ్మక్కకు, దసరా పండుగకి, ప్రతి కార్యక్రమానికి కూడా ఈ రోజు చేస్తున్నటువంటి విధానాలు చూసినట్లయితే ఈ సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి దీనికి తోడుగా ఈరోజు సింగరేణిలో జరిగేటువంటి ప్రతి ఓబీ టెండర్లలో ఎక్సెస్ కోట్ చేసుకొని ఆ యొక్క కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూర్చి సింగరేణిని దివాలా తీసేటువంటి విధంగా తయారు చేస్తా ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఒరిస్సాలోని నైని బొగ్గు బ్లాకులలో ఈరోజు సైట్ విజిట్ విధానాన్ని అక్కడ కూడా ప్రవేశపెట్టి వాళ్ళ అనుకూలటువంటి సంస్థలకు, కాంట్రాక్టర్లకు మాత్రమే సైట్ విజిట్ చేసినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చి టెండర్లలో వాళ్ళకే అవకాశం దక్కేటట్టుగా గతంలో ఏదైతే ఎస్ఆర్పి ఓసీ2లో అయితేంది, కేకే ఓసీలో అయితేంది, గోదావరికని ఓసీ2 అయితేంది, వీకే కోల్ మైన్ షోదా కంపెనీ ఏదైతే సృజన్ రెడ్డి సంబంధితులకు ఇచ్చినటువంటిది అయితేంది, ఇక్కడ అన్ని చోట్ల కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా చేయడం వలన, పోటీని తగ్గించడం వలన, టెండర్ ఎక్కువ వేయడం వలన కంపెనీకి నష్టం జరిగింది. అందుకే ఈరోజు సింగరేణికి రక్షించుకోవాలి, సింగరేణిలో ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి సింగరేణి రక్షించుకోవాలనేటువంటి నినాదంతో ఈ యొక్క సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కార్మికుల కనీస అవసరాలకు ఉపయోగపడేటువంటి ఒక దగ్గర ఖర్చు చేయకపోవడం అయితేంది, ఈరోజు అధికారులకు రావాల్సినటువంటి పీఆర్పీ లాంటిది అయితేంది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా సప్లై చేయకపోవడం అయితేంది, మొన్న హాస్పిటల్ సంబంధించిన ఉద్యోగే రక్షించుకోలేనట్టు చనిపోయినటువంటి విధానం, డ్యూటీలో ఉన్నట్టు అతన్ని కాపాడుకోలేనటువంటి విధానం అయితేంది, కనీసం మంచినీళ్లు ఇచ్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సింగరేణి మరి ఇంత దుబారా చేస్తున్నది. కాబట్టి ఈ సింగరేణిని కాంగ్రెస్ నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాలని మైన్ నుంచి మొదలుకుంటే జీఎం ఆఫీస్ వరకు కూడా నిరసన కార్యక్రమాలు ఈ రోజంతా కూడా చేపట్టి కార్మిక వర్గాన్ని అంతా చైతన్యవంతం చేసి ఈ సింగరేణిని కాపాడుకునేటువంటి దశలో
తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుకెళ్తుంది. కార్మిక వర్గం అంతా ఇట్లాంటి కార్యక్రమాలకు సహకరించి ప్రతి ఒక్కరం కూడా ఈ సింగరేణి కాపాడుకునే దిశలో దీనికి ఉద్యోగ వనరుగా ఉన్నటువంటి సింగరేణి కాపాడుకుంటే తప్ప మీలాంటి ఉద్యోగస్తులు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే కార్మిక వర్గాన్ని చైతన్యవంతం కూడా చేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసి దీనిపైన సింగరేణి యొక్క స్కాముల పైన ముఖ్యంగా నైని బొగ్గు బ్లాక్ తో పాటుగా ఇతర ఓబీ కాంట్రాక్టర్లు జరిగినటువంటి నష్టాల పైన సమగ్రమైన విచారణ జరపాలి. సిబిఐ విచారణ గాని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినట్లయితే నిజానిజాలు బయటకు వస్తాయి అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. జై తెలంగాణ.